ఆ రోజు ఏ విధంగా నెహెమ్యా 44 నెలలు ఉపవాసం ఉండి దేవుని ప్రణాళిక కోసం, దేవుని యొక్క ప్రజల కోసం, దేవుని యొక్క పరిశుద్ధ మందిరం కోసం ప్రయాసపడ్డాడో, ఆనాడు మనం కూడా ఇదే స్థలంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ప్రభువా నీ ప్రజల పట్ల నీ చిత్తమేమిటి, నీ పరిశుద్ధ మందిరం పట్ల నీ చిత్తమేమిటి, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు, ఏం చేయాలనుకుంటున్నావు? ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ 4 నెలల ఉపవాస ప్రార్థనలో దేవుడు తెలియచేశాడు. ఏమని? నెహెమ్యా ఏ విధంగా 52 రోజుల్లో అద్భుతమైన గోడలు నిర్మించాడో, అదేవిధంగా అద్భుతమైన మందిరాన్ని 52 రోజుల్లో నేను నిర్మించబోతున్నాను మీ మధ్య అని చెప్పి దేవుడు ఏం చేశాడు? విశ్వాసాన్ని ఇచ్చాడు. పునాది వేయమన్నాడు, పునాది వేశాం. ఇదిగో మీరు చూస్తున్నారు, 52 రోజుల్లో ఇంత పెద్ద మందిరం ప్రపంచ చరిత్రలో ఎక్కడా సాధ్యం కాలేదండి. ఇక్కడ సాధ్యమైందంటే కారణం తెలుసా? దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు మనకిచ్చిన విశ్వాసం అంత గొప్పది. మనం చేసిన ప్రార్థనలు ఆయన ఆలకించాడు. కాబట్టి సుమారు 3000 సంవత్సరాల క్రితం, క్షమించండి, సుమారు 2500 సంవత్సరాల క్రితం దేవుడు ఏమైతే చేశాడో, 2500 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీద దేవుడు ఏదైనా అలాంటి కార్యం చేశాడు అని అంటే అది మన కల్వరి టెంపుల్లో 52 రోజుల్లో మందిరాన్ని నిర్మించడం. క్రైస్తవ ప్రపంచ చరిత్రలో ఎక్కడా కూడా మీకు ఇది కనిపించదు, ఒక కల్వరి టెంపుల్లో.